హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వుంటే నా జతగా సీజన్ 2 15వ భాగాన్ని వినేద్దాం. సాయంత్రం కావడంతో ఏవీని ఇంటికి తీసుకుని వెళ్తారు. గదిలో ఏవీకి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తుంటారు. రాత్రి అందరూ ఏవీ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. రుద్ర ఎవరితో మాట్లాడకుండా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి శ్రీ వస్తుంది. అందరూ శ్రీని చూస్తారు. ఆమె అందరినీ చూసి మీ అందరితో నేను మాట్లాడాలి అంటుంది. అందరూ సైలెంట్ అయి శ్రీని చూస్తారు. శ్రీ అవినాష్ని చూసి ముఖ్యంగా నీతో అవి అని అంటుంది. రుద్ర ల్యాప్టాప్ పక్కన పెట్టి శ్రీని చూస్తాడు. శ్రీ చెప్పడం మొదలు పెడుతుంది. అందరూ శ్రీ చెప్పింది విని షాక్ అవుతారు. సాకేత్ లక్కీలు రితి కోసం అన్ని చోట్ల వెతికి అలసిపోయి అర్ధరాత్రి కావడంతో చేసేదేమి లేక బాధగా ఇంటికొస్తారు. బామ్మ అఖిల గారు హాల్లో కూర్చొని వీళ్ళ కోసం చూస్తూ ఉంటారు. సాకేత్ లక్కీ ఇంటికి రాగానే అఖిల గారు పైకి లేచి కంగారుగా సాకేత్ దగ్గరికి వెళ్ళి కోపంగా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు మీరు? బయటికి వెళ్ళినా వాళ్ళు టైంకి ఇంటికి రావాలని తెలీదా? టైం చూసారా 2 అవుతుంది. ఇంతసేపు ఏం చేశారు మీరు? మీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి అని ఆపకుండా తిడుతూ ఉంటారు. అబ్బా వదిలే అఖిల, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలేమి కాదు వాళ్ళ గురించి భయపడ్డానికి. ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళయ్యారు. ఏం జరిగినా వీళ్ళే చూసుకుంటారు. నువ్వు అనవసరంగా భయపడకు అంది బామ్మ. ఏంటత్తయ్యా వీళ్ళని వదిలేసేది? రాను రాను వీళ్ళకి భయం లేకుండా పోతుంది అని తిడుతూ రితి కోసం చూస్తుంది అఖిల. కానీ రితి ఎక్కడా కనిపించకపోవడంతో సాకేత్ని చూసి, రితి ఏది సాకేత్ అని అడుగుతుంది. సాకేత్ లక్కీ ఇద్దరూ ఏం మాట్లాడకుండా తలదించుకుంటారు. అఖిల కోపంగా, రితి ఏదని అడిగితే ఏం మాట్లాడరేంటి? నోరు తెరిచి చెప్పండి అని అరుస్తుంది. సాకేత్ అఖిల గారిని చూసి భయంగా, అమ్మా అది అని చెప్తుంది. కానీ రితి స్కార్ఫ్ కట్టుకుని తన మొహాన్ని పూర్తిగా కవర్ చేసుకుని లోపలికి వస్తుంది. రితిని చూసి సాకేత్ లక్కీ షాక్ అవుతారు. అఖిల రితిని చూసి ఊపిరి పీల్చుకొని రితి దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది. రితి ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వకుండా తన గదికి వెళ్తూ ఉంటుంది. బామ్మ రితిని చూసి, ఆ మొహానికి ఆ బట్ట ఏంటే అలా కప్పుకున్నావు? ఏమైనా తిని వెళ్ళవే అని అంటూ ఉండగానే రితి ఆగి, నాకు ఆకలిగా లేదు బామ్మ, నన్ను విసిగించకండి అని చెప్పి ఫాస్ట్గా తన గదికి వెళ్ళిపోతుంది. అందరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఉంటారు. సాకేత్ రితిలో మాట్లాడాలని కోపంగా రితి దగ్గరికి వెళ్తాడు. లక్కీ సాకేత్ని ఆపి, రేపు మాట్లాడదామన్నయ్య అని నచ్చజెపుతుంది. నెక్స్ట్ డే రితితో ఎలాగైనా మాట్లాడాలి అనుకున్న సాకేత్కి చెన్నై నుంచి అర్జెంటుగా రమ్మని కాల్ రావడంతో చేసేదేం లేక సాకేత్ చెన్నైకి వెళ్ళిపోతాడు. లక్కీ రితితో మాట్లాడాలని చూస్తుంది. కానీ రితి లక్కీకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తప్పించుకుంటూ ఉంటుంది. రితి తన గాయాల్ని ఎవరికీ కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఉంటుంది. అలా 2 రోజులు గడిచిపోతాయి. 3వ రోజు ఉదయం అఖిల గారు ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు. రితి గదిలో కూర్చొని తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో డోర్ బెల్ మోగుతుంది. ఎంతసేపైనా బెల్లు మోగుతూనే ఉండడంతో రితికి కోపం వచ్చి కిందికి వస్తుంది. బామ్మ పూజ గదిలో పూజ చేస్తూ ఉంటుంది. రితి బామ్మని చూసి విరక్తిగా, ఎక్కువగా మొక్కకు బామ్మ, నువ్వు అనుకుంటున్నావు కానీ నీ దేవుడికి అస్సలు మనసు అనేదే లేదు. ఎప్పుడు మనకి కష్టాలు పెట్టడం, మనం బాధపడుతుంటే అది చూసి ఆయన గారు సంతోషించడం, ఇదే ఆయన పని అని అంటుంది. బామ్మ రితిని కోపంగా చూసి, ఆయన ఏం చేసినా మన మంచిగా చేస్తాడులే రితి, కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టినా అది కూడా మన కోసమే అలా చేస్తాడు అని మంత్రాలు చదువుతుంది. బెల్ ఇంకా మోగుతుండడంతో రితి విసుక్కుంటూ వెళ్ళి డోర్ తీస్తుంది. అక్కడున్న వాళ్ళని చూసి, ఎవరండి మీరు అని అడుగుతుంది. వాళ్ళు రితిని చూసి, మీరు రితినే కదా అని అడుగుతారు. రితి అయోమయంగా అవునండి అని చెప్తుంది. వాళ్ళలో ఒక అమ్మాయి సంతోషంగా రితిని హక్ చేసుకుంటుంది. రితి ఆశ్చర్యంగా ఆ అమ్మాయిని చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి రితిని చూసి, నా పేరు అవి రితిక, తను మా అమ్మ శ్రీ అని ఎదురుగా చూపిస్తుంది. రితి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఎదురుగా శ్రీ రుద్రాలు ఇద్దరు కారులో నుంచి దిగి రితి దగ్గరికి వస్తూ ఉంటారు. బామ్మది అప్పుడే పూజ అయిపోవడంతో హాల్లోకి వస్తూ రితి డోర్ దగ్గరే నిలబడి ఉండడం చూసి, ఏంటి రితి అక్కడే ఉన్నావు, ఎవరొచ్చారు అని అడుగుతుంది. రితి బామ్మను కూడా పట్టించుకోకుండా శ్రీ రుద్రాలని అలాగే చూస్తూ ఉంటుంది. శ్రీ రుద్రాలు వచ్చి రితి ముందు నిలబడతారు. రితి షాక్లోనే ఉంటుంది. బామ్మ ఎంత పిలుస్తూ ఉన్నా రితి పలకకపోవడంతో బామ్మ డోర్ దగ్గరికి వచ్చి వీళ్ళని చూసి రితితో, ఏంటి ఇది, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని లోపలికి రండి అని పిలవకుండా బొమ్మలాగా అలాగే నిలబడ్డావేంటి అని రితిని పక్కకు లాగి శ్రీ రుద్రాలను చూసి రండి లోపలికి అని పిలుస్తుంది. శ్రీ చిన్నగా నవ్వి అవిని హారికని తీసుకుని లోపలికి వెళ్ళి వెనక్కి చూస్తుంది. రుద్ర లోపలికి రాకుండా గుమ్మం దగ్గరే ఆగిపోయి ఉంటాడు. శ్రీ రుద్ర పక్కనే ఉన్న రాజేష్ని చూసి లోపలికి రండి అని పిలుస్తుంది. రుద్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా శ్రీ వెనక లోపలికి వస్తాడు. రితికి అక్కడ ఏం జరుగుతుందో అసలు తను చూస్తున్నది నిజమో కాదో నమ్మలేక అలాగే చూస్తూ ఉంటుంది. అవి రితిని చూసి, నువ్వేంటి రితిక ఇక్కడే ఉన్నావు, లోపలికి రా అని చెప్పి రితి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంది.
రాజేష్ ఫోన్ తీసి అవినాష్కి వీడియో కాల్ చేస్తాడు. అవినాష్ ఎత్తి ఓకే అని చెప్తాడు. రాజేష్ సైలెంట్గా ఫోన్ జోబులో పెట్టుకుని లోపలికి వెళ్తాడు. బామ్మ అందరినీ హాల్లో కూర్చోబెట్టి రితిని చూసి వీళ్ళకి మంచినీళ్ళు తీసుకొని రా రితి అని చెప్తుంది. రితి వెళ్ళబోతుండగా అవి రితి చేయి పట్టుకుని నువ్వు ఉండు రితి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని బామ్మని చూసి బామ్మ వంటగది ఎక్కడా అని అడుగుతుంది. అవి కలుపుకొలుతన్నాను చూసి బామ్మకి ముచ్చటేసి అవికి చేతి వేలతో దిష్టి తీస్తూ నా తల్లి, నా బంగారమే, ఎంత లక్షణంగా ఉన్నావు తల్లి, అందరితో ఎంత చక్కగా కలిసిపోతున్నావు, ఆ అమ్మాయిలంటే నీలాగే ఉండాలి తల్లి, మురిసిపోతూ వంటగది అటువైపు అని చెప్తారు. అవి సిగ్గుపడుతూ థ్యాంక్ యూ బామ్మ అని చెప్పి వంటగదికి వెళ్తుంది. అవి వెనకే హారిక కూడా వెళ్తుంది. అవి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్స్ తీసి గ్లాసులో పోస్తూ ఉంటుంది. హారిక అవి పక్కకొచ్చి ఏంటి మేడం అంత వినయం, కొంచెం ఎక్కువ కాలేదా అని వెటకారంగా అడుగుతుంది. అవి నవ్వుతూ మొదటిసారి అత్తారింటికి వచ్చానుగా, ఆ మాత్రం వినయం చూపించకపోతే ఫ్యూచర్లో ఎలా ఉండాలో చెప్పు, అందుకే ఇప్పుడే మా వాళ్ళని మచ్చిక చేసుకుంటున్నాను అని చెప్పి కన్ను కొడుతుంది. హారిక తల కొట్టుకుంటూ అప్పుడే అత్తారిల్లు అనుకునేదాకా వచ్చావా తల్లి అంటుంది. అవి సిగ్గుపడుతూ అవును అని అంటుంది. హారిక నవ్వుతూ అవి భుజం మీద చేతులు వేసి మరి మీ ఆయనకి నీ విషయం ఎప్పుడు చెప్తావు అని అడుగుతుంది. అవి ఆలోచిస్తూ ముందు ఈ విషయం క్లియర్ అవ్వని అప్పుడు చెప్తాను అని ట్రే తీసుకుని హాల్లోకి వెళ్తుంది. హారిక రితి వెళ్ళిన వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతుంది. హాల్లో అందరూ సైలెంట్గా కూర్చొని ఉంటారు. బామ్మ శ్రీ రుద్రాలను చూసి ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. రితి ఏం మాట్లాడకుండా తలదించుకొని కూర్చొని అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, ఈ విషయం ఆ చాముండికి తెలిస్తే పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనసులో తనకి తానే 100 ప్రశ్నలు వేసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అవినాష్ ఫోన్లో నుండే రితిని గమనిస్తూ ఉంటాడు. బామ్మగారు నా పేరు శ్రీ రుద్ర అండి అని రుద్రాని చూసి ఈయన మా ఆయన రుద్ర, మేము అని శ్రీ ఇంకా మాట్లాడబోతుండగా బామ్మ కలుగు చేసుకుని రుద్రానా, ఈ పేరు నేను ఎక్కడో విన్నాని అని ఆలోచిస్తూ ఉంటారు. రితికి టెన్షన్ ఎక్కువై ఇక అక్కడ ఉండలేక ఎవరిని చూడకుండా సైలెంట్గా తన గదికి వెళ్ళిపోతుంది. అందరూ రితి వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు. ఇంతలో అవి వాటర్ తీసుకొచ్చి అందరికి ఇస్తుంది. బామ్మ అవిని చూసి నవ్వుతూ వాటర్ తీసుకుని తాగుతారు. అప్పుడే లక్కీ బుగ్గలకి మసి పూసుకుని నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని తన చున్నీని తలకు కట్టుకుని మెడలో సైకిల్ చైన్ వేసుకుని ఒక చేతిలో పప్పు గిత్త పట్టుకుని ఇంకొక చేతిలో లాలీపాప్ పట్టుకుని పంచలాగా ఇంకొక చున్నీ కట్టుకుని లోపలికి వస్తూ వీళ్ళని చూసుకోకుండా ఒసే రితి, మొన్నటి నుంచి నువ్వు నాతో మాట్లాడకుండా తప్పించుకుంటున్నావే, కానీ ఈరోజు నిన్ను నా నుంచి ఎవరు కాపాడలేరే, నీకోసం అన్నీ సిద్ధం చేసుకుని వచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా నుంచి తప్పించుకోలేవే అని గట్టిగా అంటూ హాల్లో ఉన్న అందరూ చూసి షాక్ అవుతుంది. అక్కడ శ్రీ రుద్రాలు ఉండడం చూసి ఇంకా షాక్ అయి నోరు తెరిచి అలాగే నిలబడిపోతుంది. లక్కీ అవతారాన్ని చూసి అక్కడున్న అందరికీ నవ్వు వస్తుంది. రాజేష్ లక్కీని అలాగే చూస్తూ ఉండిపోతాడు. బామ్మ లక్కీని చూసి ఏంట ఈ అవతారం, ముందు లోపలికెళ్ళు అని అరుస్తారు. లక్కీ బామ్మ అరుపుకి తేరుకొని వెకిలి నవ్వుతూ రితి గదిలోకి పరిగెడుతుంది. లక్కీ రితి గదిలోకి వెళ్తుంది. రితికి ఏం చేయాలో తెలియక ఏడుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. లక్కీ రితి అలా ఏడుస్తుండడం చూసి షాక్ అవుతుంది. రితి లక్కీ రావడం గమనించి కళ్ళు తెరుచుకొని నువ్వెందుకు వచ్చావు లక్కీ అని అడుగుతుంది. లక్కీ రితిని తన వైపుకు తిప్పుకొని ఏ రాకూడనంత పరాయిదాన్ని అయ్యానా అని అడుగుతుంది. రితి బాధగా నేను కాసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళు లక్కీ అని అంటుంది. విషయం ఏంటో తేరనిదే నేను ఇక్కడ నుండి కదలనే, నీ జీవితం నాశనం చేసిన ఆ రుద్రా సార్ ఫ్యామిలీతో సహా ఇక్కడికి వస్తే నువ్వేం మాట్లాడకుండా ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావేంటే, అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మళ్ళీ నిన్ను ఏం చేద్దామని, అయినా బామ్మ మర్చిపోయి ఉంటుంది, అందుకే వాళ్ళని కూర్చోబెట్టి మరీ మాట్లాడుతుంది అంది. లక్కీ ప్లీజ్ రుద్రా సార్ని ఏమనకు, నన్ను వదిలే కాసేపు అంది రితి. నేను వదలని చెప్పానుగా, నువ్వురా, బామ్మకి ఆయన గారే నువ్వు ఇలా ఉండడానికి కారణం అని చెబుదాం అని రితి చేయి పట్టుకుంటుంది. రితి కోపంగా లక్కీ చేతిని విదిలించి ఒకసారి చెప్తే నీకు అర్థం కావట్లేదా, నన్ను ఇలా కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవా, వెళ్ళి ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచి లక్కీని పట్టించుకోకుండా బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ లేనిదే రితి అలా తన మీద కోప్పడడంతో లక్కీ ఆశ్చర్యపోతుంది. కాసేపటికి రితికి తను ఏం చేసిందో అర్థమై ఫాస్ట్గా లక్కీ దగ్గరికి వెళ్ళాలని గదిలోకి వస్తుంది. లక్కీ బెడ్ మీద కూర్చుని పండ్లు, చాక్లెట్లు, లేస్లు, కూల్ డ్రింక్స్ అన్నీ ముందు పెట్టుకుని ముక్కు చీదుకుంటూ ఏడుస్తూ అన్నీ మూతికి ముక్కుకి పూసుకుంటూ తింటూ ఉంటుంది. రితికి లక్కీని ఆ అవతారంలో అలా చూడగానే తన బాధలన్నీ మర్చిపోయి నవ్వుతూ లక్కీ దగ్గరికి వస్తుంది. లక్కీ రితిని కోపంగా చూసి అన్నీ కుక్కుకుంటుంది. రితి లక్కీ ముక్కుని మూతిని తన చున్నీతో తుడుస్తూ లక్కీ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఐఆమ్ సారీరా, కోపంలో నీ మీద అరిచేశాను, ప్లీజ్ ఏమీ అనుకోకు లక్కీ అని బాధపడుతుంది. లక్కీ రితి చేతుల్ని తీసేసి
ఎహె చి, నేను ఇవి తింటున్నది నువ్వు నా మీద కోప్పడ్డావని కాదు. నువ్వు నా చెయ్యి విదిలించినప్పుడు నా లాలీపాప్ కింద పడిపోయింది, అందుకే ఫీల్ అయ్యాను. నా లాలీపాప్ నాకు కావాలి అని ఏడుస్తూ మళ్ళీ అంటుంది. లక్కీ అలా చెప్పడంతో రితి ఇంక నవ్వు ఆపుకోలేక పడి పడి నవ్వుతుంది. లక్కీ రితి నవ్వడం చూసి, అమ్మయ్య నవ్వేశావా, కోపం పోయిందా అని చేతులు దులుపుకుంటుంది. రితి నవ్వుతూ, నీలాంటి ఫ్రెండ్ ఉండడం నిజంగా నా అదృష్టం లక్కీ అని లక్కీని హక్ చేసుకుంటుంది. ఇంతలో హారిక అక్కడికొచ్చి చిన్నగా దగ్గుతుంది. లక్కీ, రితి హారికను చూసి దూరం జరుగుతారు. హారిక వీళ్ళని చూసి, మీతోనే మాట్లాడాలి, హాల్లోకి రండి రితికా గారు అని చెప్పి వెళ్ళిపోతుంది. రితి, లక్కీ ఇద్దరు మొహమొహాలు చూసుకుని హాల్లోకి వెళ్తారు. లక్కీ అలా వెళ్ళడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. బామ్మ శ్రీని చూసి, తను నా మనవరాలు స్నేహితురాలండి, మా ఇంటి పక్కనే ఉంటారు. చెప్పాలంటే నాకు ఇంకొక చిన్న మనవరాలు, తన పేరు లక్ష్మి, చాలా అల్లరి పిల్ల, మీరేమనుకోకండి అని అంటారు. అయ్యో బామ్మగారు, ఇందులో అనుకోవడానికి ఏముంది, ఇలా అల్లరి చేసే ఆడపిల్లలు ఉంటేనే మన ఇంటికి అందం కదా అంటుంది శ్రీ. అవునండి, ఇంతకీ మీరు అంటుంది బామ్మ. మాటల్లో పడి మేము వచ్చిన పని మర్చిపోయామండి మేము అని చెప్తుండగానే అఖిల కోపంగా అక్కడికి వస్తుంది. అఖిలాని చూసి అందరూ షాక్ అవుతారు. అఖిల కోపంగా రుద్ర దగ్గరకు వస్తుంది. అందరూ అఖిలాని చూసి పైకి లేస్తారు. అఖిల రుద్రాని చూసి, ఎందుకు నా ఇంటికి వచ్చారు, ముందు బయటికి వెళ్ళండి అని గట్టిగా అరుస్తుంది. రుద్ర కోపంగా చెయ్యి బిగిస్తాడు. బామ్మ అఖిలాని చూసి గట్టిగా, అఖిల, ఇంటికొచ్చిన వాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది, ఎవరైనా అలా మొహం మీద వెళ్ళమంటారా, మీరుండండి అత్తయ్య అని శ్రీ రుద్రాని చూసి, ముందు నా ఇంటి నుండి బయటికి వెళ్ళండి అని బయటికి చేయి చూపిస్తుంది. చూడండి, మీరు కోప్పడ్డంలో తప్పు లేదు, ముందు మేము చెప్పేది కాస్త వినండి అంటుంది. అఖిల కోపంగా, ఏం వినాలి, ఏం చెప్తారు మీరు, నా కూతురి జీవితాన్ని ఎలా నాశనం చేస్తారో చెప్తారా, అందరి ముందు మా పరువు ఎలా తీశారో చెప్తారా, ఏం చెప్తారు మీరు అంది అఖిల. అది విని బామ్మ షాక్ అయి, రుద్ర అంటే ఇతనేనా అని అనుకుంటూ రుద్రాని చూస్తుంది. రుద్ర కోపంగా అఖిల మీదకి వస్తాడు. శ్రీ రుద్ర చేయి పట్టుకుని రుద్రాని ఆపుతుంది. ఇదంతా ఫోన్లో నుంచి చూస్తున్న అవినాష్ కళ్ళు ఎర్రబడతాయి. కోపంగా పిడికిలు బిగిస్తాడు. అఖిల గారు, మేం చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి, మా వల్ల మీకు అన్యాయం జరిగింది, అది సరిదిద్దుకుందామని వచ్చాం అంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం అండి, కోపంతో నా కూతురి సంతోషమైన జీవితాన్ని అగ్గిపాలు చేశారు, ఇప్పుడొచ్చి దాని మీద నీళ్లు పోస్తారా అంది అఖిల. లేదండి, మీ బాధలో అర్థం ఉంది, కాస్త నేను చెప్పేది వినండి, ఆ తర్వాత మీ ఇష్టం అంది శ్రీ. అఖిల శ్రీ చెప్పేది వినకుండా కోపంగా మాట్లాడబోతుండగా గట్టిగా అమ్మా అన్న అరుపు వినిపించడంతో అందరూ అటువైపే చూస్తారు. స్టెప్స్ మీద నుంచి రితి కిందికి దిగుతూ వస్తూ ఉంటుంది. చెడ్నప్పటి నుంచి ఒక్కసారి కూడా అఖిలాని అమ్మా అని పిలవని రితి మొదటిసారి తనను అలా పిలిచేసరికి అఖిల, బామ్మ, లక్కీ షాక్ అవుతారు. రితి వీళ్ళ దగ్గరికే వస్తుంది. అఖిల గారు సంతోషంగా రితిని చూస్తారు. రితి అందరినీ చూసి కూర్చోండి అని చెప్తుంది. అఖిలకి ఇష్టం లేకపోయినా రితి చెప్పడంతో ఏం మాట్లాడకుండా కూర్చుంటుంది. అందరూ కూర్చుని రితిని చూస్తారు. రితి శ్రీని చూసి, మీరు చెప్పండి మేడం అని అంటుంది. శ్రీ అఖిల గారిని, బామ్మగారిని చూసి, మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, వీళ్ళే మా ప్రపంచం. మా అబ్బాయి పేరు అవినాష్, శ్రీరుద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ అండ్ తనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, చాలా మంచివాడు. మీకు ఇష్టమైతే మా అబ్బాయికి మీ అమ్మాయి రితినిచ్చి పెళ్లి చేస్తారా, మేము మిమ్మల్ని సంబంధం అడగడానికే వచ్చాం అని చెప్తుంది. అది విన్న రితి, లక్కీ, బామ్మ, అఖిల గారు షాక్ అయి ఒక్కసారిగా పైకి లేచి నిలబడతారు. రితికి తను విన్నది నిజమో కాదో అర్థం కాక షాక్ అయి శ్రీని చూస్తూ ఉంటుంది. కూడా పైకి లేచి, మీకు ఇష్టమేనా అండి అని అడుగుతుంది. అఖిల కోపంగా, ఏం మాట్లాడుతున్నారు మీరు, మా అమ్మాయిని మీరు ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా, మీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మా అమ్మాయి మీద జాలితో ఇలా వీళ్ళకి పెళ్లి జరిపి మేమే మంచి వాళ్ళం, చాలా గొప్ప పని చేశామని అందరికీ చెప్పాలనుకుంటున్నారా అంటుంది. చూడండి అఖిల గారు, మేము రితిక మీద జాలిపడి ఈ పెళ్లి చేయాలి అనుకోవడం లేదు, మా వల్ల తనకి అన్యాయం జరిగింది, దాన్ని సరిదిద్దుకోవాలని ఇలా చేస్తున్నాం అంది. మీరు దిద్దుకోలేని తప్పు చేశారండి, ఇక మీరు ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం లేదు, మీరు మాకు చేసిన ఘనకార్యం ఈ జన్మలో మర్చిపోలేం, ఇక మీరు బయలుదేరండి అని 2 చేతులతో దండం పెడుతుంది అఖిల. శ్రీ బాధగా, మరొక్కసారి ఆలోచించండి అఖిల గారు, ఇలా చేస్తే మన 2 కుటుంబాలు మళ్ళీ సంతోషంగా ఉంటాయి అంటుంది. 2 కుటుంబాలు కాదండి, మీ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉంటుంది. మా అమ్మాయిని మీ ఇంటి కోడలికి చేస్తే అప్పుడు మీ తప్పు ఒప్పు అవుతుంది కదా, మీ ఆలోచన నాకు తెలియదు అనుకుంటున్నారా, ఆ రోజు అంతమంది ముందు మా పరువు పోయేలా చేశారు మీ భర్త గారు, ఇప్పుడు మా అమ్మాయిని మీరు కోడలుగా చేసుకుంటే పోయిన పరువు తిరిగి వెనక్కి వస్తుందా, ఇదంతా కాదండి, మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకోవట్లేదు, మాకు ససేమిరా ఈ పెళ్లి ఇష్టం లేదు, ముందు మీరు బయటికి వెళ్ళండి అని డోరు వైపు చేయి చూపిస్తుంది. అంతవరకు సహనంగా ఉన్న రుద్ర ఇక ఉండలేక పైకి లేచి కోపంగా అఖిలాని చూస్తూ శ్రీని చూసి,
నీకు మర్యాద ఇవ్వని వాళ్ళ కోసం నువ్వు ఎందుకు ఇంత ఆరాటపడుతున్నావు టీకే? మనం మన ధర్మం కొద్దీ చాలా మెట్లు దిగి మరీ ఇక్కడికి వచ్చి అడిగాం. వీళ్ళకి అది తెలుసుకునే తెలివి లేదు. ఇలాంటి వాళ్ళతో మనం మాట్లాడి వేస్ట్ టీకే. మనం వెళ్ళిపోదాం పద అని శ్రీ చేయి పట్టుకుని బయటికి వెళ్ళడానికి చూస్తాడు. కానీ శ్రీ కొంచెం కూడా కదలకుండా రుద్రాని చూస్తూ ఉంటుంది. రుద్ర వెనక్కి తిరిగి శ్రీనే చూస్తాడు. శ్రీ రుద్రాని చూసి, నేను ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా జరగాలి. మధ్యలో ఏం జరిగినా నా నిర్ణయం మాత్రం మారదు. మీరు ఏవి దగ్గరికి వెళ్ళండి, నేను వీళ్ళతో మాట్లాడొస్తాను అని రుద్ర చేయి విడిపించుకుంటుంది. శ్రీ అలా చెప్పేసరికి రుద్ర ఏం మాట్లాడలేక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ రుద్ర వెళ్ళిన వైపే చూస్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.